అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును. మత్తయి సువార్త 10:22 దేవునికి మహిమ. దేవుడు మనందరికి ఇస్తున్న వాగ్దానము, అంతము వరకు సహించువాడు. దేవుణ్ణి నమ్ముకొని నీవు ఎన్నో శ్రమలు ఎదుర్కొంటున్నావా? నాకే ఎందుకు ఈ శ్రమలు, నా జీవితంలో ఎందుకు ఇలాంటివి ఎదురవుతున్నాయి, ఇతరులనే మాటలు సహించలేకపోతున్నామా? మనం క్రైస్తవులుగా ఉండి నాకే ఎందుకు ఈ శ్రమలు, హింసలు భరించలేకపోతున్నాను అనుకుంటాము. నువ్వు సహించలేనివి నీ జీవితంలో ఎదుర్కొంటున్నట్లయితే నీకు వస్తున్న ప్రతిదీ అసాధారణమైనవిగా చూడు. నువ్వు దేవుని నమ్ముకొని దేవునికి దూరం అయిపోతున్నావేమో, అందుకే నీకు ఆ శ్రమలు, ఆ వేదనలు. నీ జీవితంలో ఏ పరిస్థితుల్లో నువ్వు వెళ్తున్నా సరే, ప్రతి పరిస్థితిని సులువుగా ఎదుర్కోగలిగినదిగా చూడు. సహించు. నీకు ఎన్ని వస్తున్నా అంతం వరకు సహిస్తే దేవుడు నిన్ను రక్షిస్తాడు. నీకు వస్తున్న పరిస్థితుల్లో విడిపించే దేవుడై ఉన్నాడు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ. ఆమేన్.